ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపమును కడిగి వేసుకోమని చెప్పెను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని అని అపోస్తలుడైన పౌలు 22వ అధ్యాయంలో తన యూదులందరితో కలిసి యూదులందరితో హెబ్రీ భాషలో, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడని చెబుతూ, తాను యూదుడినని, కిల్కియా తార్సులో పుట్టినవాడనని, పితరుల ధర్మశాస్త్రమందు నిష్టగలవాడని, దేవుని గూర్చి ఆసక్తుడై ఉన్నాడని, మార్గంలో అనగా క్రీస్తు మార్గంలో యేసుక్రీస్తు నామమును విశ్వాసం ఇచ్చిన వారందరిని బంధించి చెరసాల్లో వేయటానికి బయలుదేరి తాకీదు తీసుకొని బయలుదేరినప్పుడు ప్రభువు ఆకాశం నుండి గొప్ప వెలుగు, మధ్యాహ్నమ కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూ ప్రకాశింపజేసినప్పుడు అతడు, ప్రభువా, నేనేమి చేయవలని అడగా, ప్రభువు నీవు లేచి దమస్కులోకి వెళ్ళుము అని యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభువా నీవెవడవని ఆయనను అడిగినప్పుడు, నీవు హింసించున్న క్రీస్తును అని చెప్పి నప్పుడు, ప్రభువా నేనేం చేయాలి నీ కొరకు అని అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత సాక్ష్యము, రక్షణ సాక్ష్యము, ఎలాగూ రక్షింపబడ్డాడు, ఎలాగూ దేవుడు పట్టుకున్నాడు, ఎలాగూ దేవుడు దర్శించాడో, అతడు ఏ ఉద్దేశంతో బయలుదేరాడో ఆ ఉద్దేశం నిరర్థకం చేసి హింసకుడు, దోషకుడుగా ఉన్నవాడిని క్రీస్తు పని నిమిత్తం, క్రీస్తు కొరకు హింసింపబడుటకు సౌలుగా ఉన్నవాడిని పౌలుగా దేవుడు మార్చి అతనిని తన నిమిత్తము, తన రాజ్యవ్యాప్తి నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో పనిముట్టుగా, పరికరముగా, సాధనముగా వాడుకుంటూ దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆ సాక్ష్యమును పంచుకుంటూ, నీవు సౌలా, దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకు, ఆ నీతిమంతుని చూచుటకు, ఆయన నోటి మాటను వినుటకు నిన్ను నియమించి ఉన్నాడని అన్నయ్య చెప్పినప్పుడు, నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండువు అని యేసుక్రీస్తు ప్రభువారు పౌలు జీవితంలో తాను ఏ ఉద్దేశంనైతే కలిగి ఉన్నాడు, జగత్పునాది వేయబడక మునిపే ఏ ఉద్దేశంనైతే దేవుడు కలిగి ఉన్నాడో, ముందుకు భవిష్యత్తు జ్ఞానం అనుసరించి పౌలు ఎలాగూ తన నామం నిమిత్తం శ్రమలు పొందాలో, శ్రమ పెట్టిన పౌలు శ్రమపడుటకు దేవుడు సాధనముగా తన సువార్త ప్రకటన విషయంలో, అందుకే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఇలాగూ సాక్ష్యం ఇస్తాడు. 11వ వచనం 1వ అధ్యాయం, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీరు తెలుసుకుంటున్నాను. మనుషుల వల్ల నేను దానిని పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించి ఉన్నది. పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పరంపరాచారమందు ఆసక్తి గలవాడనై యూదుల మతంలో అత్యధికత నొందినవాడని నా నడును గుర్చిమించిన ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయన నా యందు బయలుపరచనగించినప్పుడు మనుషులు మాత్రంతో నేను సంప్రదించలేదు. దేవదర్శనం ప్రకారమే దేవుడు నన్ను దర్శించిన ప్రకారమే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. అది యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త, ఆయన మరణము, పునరుద్ధానము, ఆయన రాకడను గూర్చిన వర్తమానము నేను లేఖనము ప్రకారము దేవుడు ఏదైతే జరిగించాడో
అనేకుల రక్షణార్థమై, విమోచనార్థమై యేసుక్రీస్తు ప్రభువును కూర్చిన రక్షణ సువార్త, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును కూర్చిన సువార్తను, రక్షణ సువార్త ప్రకటించుటకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు అననీయ, ఇంకెందుకు నీవు త్వరపడి విడిచి శీఘ్రముగా యెరూషలేము వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చి సాక్ష్యం వారు అంగీకరించిన వారితో చెప్పినందుకు ప్రభువా, వారి ప్రతి స్థలమందు నేను వారిని హింసించి చెరసాలలో వేయుట వారు నన్ను గూర్చి ఎరిగి ఉన్నారు కాబట్టి, బాగుగా తెలియను కాబట్టి, అందుకు యేసు ఆయన వెళ్ళుము, నేను దూరంగా అన్యజనులతో నిన్ను పంపుతున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు పౌలును దర్శించి, నేను ప్రభువును ప్రార్థన చేయుచుండగా యెరూషలేములో ప్రభువును చూచితినని అపోస్తల కార్యం 22వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అందుకే తడువు చేయటం ఎందుకు, నువ్వు యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి నీ పాపంను ఒప్పుకొని బాప్తిస్మం పొంది యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకునిగా హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రభువు నామమును బట్టి ప్రార్థించేవాడే రక్షణ పొందుతాడని రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన ప్రకారము ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడే రక్షణ పొందుతాడు. అదేమని చెప్తుంది వాక్యము 8వ వచనంలో, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యం, వినుట వల్ల విశ్వాసము కలుగును. 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. ఆ మాటను ప్రకటించుటకు దేవుడు అపోస్తలులను అడైన పౌలును అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తును కూర్చిన మాటను వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యం ఏం చేస్తే అది ప్రకటించే విశ్వాస వాక్యమే. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము పాపమును ఒప్పుకొనుటకు ప్రేరేపించే పరిశుద్ధాత్మ, మన పాపమును ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ ఆ విశ్వాసం ఉంచుట ద్వారా మనలోకి తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కుమారుని ఆత్మగా పంపిస్తుంది. ఆయన మనము రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మన బలహీనతను బట్టి మనకు సహాయం చేయొచ్చు ఉంటాడు. మనం ఎలాగో ప్రార్థించాలో మనకు తెలియని సమయంలో, మనం ఎలాగో పాపాన్ని ఒప్పుకోవాలో, మన పాపులను గ్రహించే ఆత్మ ప్రేరేపణ మనకు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి తన నామమును పంపబో పరిశుద్ధాత్మ అనబడిన ఆదరణకర్త మన హృదయంలోనికి క్రీస్తు ఆత్మగా, నాయనా తండ్రి అబ్బా అని మొరపెట్టే ఆత్మగా మనలోకి వచ్చినప్పుడు మనము పాపులమును గ్రహించే ఆత్మ మనకు ఆ జ్ఞానమును వివేచన గ్రహింపచేసి ఆ పాపమును ఒప్పింపచేయదు పరిశుద్ధ. అది వినటం వల్ల విశ్వాసం ద్వారా కలిగి, ఆ విశ్వాసం అది యేసుక్రీస్తు ప్రభు అని మన హృదయమందు విశ్వసించడం ద్వారా నోటితో ఒప్పుకుంటానికి మనలను ప్రేరేపించేది పరిశుద్ధ. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన తప్ప యేసు ప్రభు అని ఎవరు ఒప్పుకోలేరు. ఆ పరిశుద్ధాత్మను దేవుడు మనలో పంపుతాడు. ఎప్పుడు మనం ఒప్పుకోవటకు, మన పాపులమును గ్రహించి యేసుక్రీస్తు ప్రభు నామమును అంగీకరించడానికి గల ఆ కన్విక్షన్ అంటారు, ఆ ఆత్మ నడిపింపు మనం పొందుకున్నప్పుడు, మనకై మనము ప్రేరేపింపబడినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించి మనలో ఒప్పింపజేస్తుంది. అది నోటను హృదయంలోనూ ఉన్నది. అది మనం ప్రకటించే విశ్వాస వాక్యమే, వినటం వల్ల కలిగే విశ్వాసం. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని హృదయం విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. ఎలాగనగా నీతి కలుగునట్టు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకును. కాబట్టి 12వ వచనంలో, యూదుని గ్రీకు దేశస్థుడని ఏ భేదము లేదు, ఎందుకనగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఉన్నారు. కాబట్టి తనకు ప్రార్థన చేయువాడందరి ఎడల ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా 13వ వచనం, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షింపబడు. ఎలాగో రక్షింపబడతాడు అంటే 14వ వచనం, వారు విశ్వసింపవానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటింపబడదు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించేవారి పాదములు ఎంతో సుందరమై ఉండవు. కాబట్టి సువార్తకు లోబడుటకు దేవుడు అనేకులను ఏర్పాటు చేసుకున్నారు. బోధకులుగాను, పరిచారకులుగాను, సేవకులుగాను, సువార్థికులుగాను, అపోస్తులుగా దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని అనాది కాలంలో ఆది సంఘ స్థాపన కొరకు అనేకులను
విశ్వాసం నడిపించిన దేవుడు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత కాలంలో సువార్థికులు కాపరులు ఉన్నారు. ప్రవక్తలు అపోస్తలు ఎవరు లేరు. అందరూ దొంగ ప్రవక్తలు, దొంగ అపోస్తలులే ప్రస్తుత కాలం. దేవుడు ఈ కాలంలో సేవకులను, సువార్థికులను దేవుడు ఏర్పాటు చేశాడు. కాపరులను, సంఘ కాపరులు. ఇది రక్షణ కృపకాలం కాబట్టి ఇది సంఘ కాలం కాబట్టి ప్రవక్తలు అపోస్తలుల కాలం అయిపోయింది. ఇక సువార్థికులు సువార్తను, యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రకటించడానికి దేవుని రాజ్య సువార్తను, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం ద్వారా ఆ ప్రకటనను వివరణాత్మకంగా అనుగ్రహించుటకు, అనేకులకు ప్రకటించుటకు, అనేకులను రక్షణలోకి రప్పించుటకు యేసుక్రీస్తును గూర్చిన సువార్త రక్షణ సువార్తగా అపోస్తలుల ద్వారా దేవుడు ప్రకటించాడు. దాన్ని కొనసాగించడానికి సువార్థికులను, సంఘ కాపురులను, సేవకులను దేవుడు ఈ కాలంలో నియమించి సువార్త ప్రకటించడానికి దేవుని వాక్యము, బలమైన వాక్యము, శక్తిగల వాక్యము, ఆత్మలను రక్షించడానికి శక్తిగల వాక్యం. యాకోబు పత్రిక 1:21 విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమే మనం సాత్వికముతో ప్రకటింపబడిన వాక్యమును అంగీకరించినప్పుడు ఆ వాక్యము మీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యం. అందుకే తడవు చేయటం ఎందుకు? నీవు యేసుక్రీస్తు నామమును బట్టి ఈరోజు బాప్తిస్మం తీసుకోవడానికి అనేక మంది ఆలోచనలో ఉన్నారు. కానీ బాప్తిస్మం అనేది నమ్మి బాప్తిస్మం పొందిన వాడే రక్షింపబడతాడని మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడే రక్షణ పొందుతాడు. ముందు బాప్తిస్మం తీసుకునే ముందు మనం యేసుక్రీస్తు ప్రభువు అని హృదయమందు విశ్వసించి నమ్ముట వలన, నమ్మి ఆయన రక్షకుడని, విమోచకుడని, నా పాపములు క్షమించడానికి అధికారం గలవాడని, ఆయన మాత్రమే పాపములు తీసివేయుటకు శక్తి గలవాడని, ఆయన మాత్రమే పాపం తీసివేయుటకు ప్రత్యక్షమయ్యాడని, రక్షకునిగా ప్రాయశ్చిత్తంగా ఉంటే అనేకులు పాపములు భరిస్తూ నేను కూడా అనేకుల్లో ఒకరిగా ఉన్నాను, నా పాపములను క్షమించుటకు ఆయన అధికారం గలవాడే పరలోకములో దిగి వచ్చి సిలువ యాగం ద్వారా కాచిన రక్తము ద్వారా నన్ను ప్రోక్షించుటకు, నలగొట్టుకున్న శరీరం ద్వారా నన్ను పరిశుద్ధపరచుటకు ఆయన ఈ లోకంలో దిగి వచ్చాడని హృదయముందు విశ్వసించి ఆయన ప్రభువు అని నోటితో ఒప్పుకుంటు ద్వారా నీవు నమ్ముట ద్వారా రక్షింపబడాలి. కాబట్టి నమ్మి రక్షింపబడాలి. బాప్తిస్మం తీసుకుని అందుకే తడువు చేయటం ఎందుకంటాడు అన్నయ్య. నువ్వు వెంటనే ప్రార్థన చేసి నీ పాపమును ఒప్పుకొని నీ పాపము క్షమింపబడినట్లుగా నువ్వు ప్రార్థన చేయి. తడువు చేసిన కొలది ఆ నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనంలో మోషే కొండకి వెళ్ళినప్పుడు తడువు చేయుట, ఆ దిగి వచ్చుటకు తడువు చేయుట ఆలస్యమైనప్పుడు విగ్రహాలు రూపొందించుకున్నారు. దూడను ఆయన మోసే రాడు, ఇక లేడు, ఆలస్యం చేస్తున్నాడు, ఏమైపోయాడు మనకు తెలియదని చెప్పి తమకు తాము విగ్రహం రూపం. మనం ఆలస్యం చేసిన కొలది మనలో అనేక విగ్రహాలు పుట్టుకొస్తాయి. అందుకే దేవుడు అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో ఆయన సమయం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు ఆలస్యం చేయించున్నాడంటే ఆయన రాకడ ఎవరు నశించడానికి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపించి ఆయన అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 26-27 వచ్చిన మరియు యావత్ భూమి మీద కాపురము ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృజించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున నివాస స్థలం యొక్క పులిమెరలను ఏర్పాటు చేసిన ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతికిస్తున్నాము, చలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. అటువల్లే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కూడా కొందరు చెప్పుచూ ఉన్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వం పోలి ఉండని తలపకూడదు. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నారు. ఆజ్ఞాతిక్రమం పాపం. సువార్త ప్రకటింపబడింది. ఎవరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షింపబడతారు. అందరికీ ప్రకటింపబడింది. అందరి కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. అందరి కొరకు ఆయన శిలువ యాగం ద్వారా రక్తమును ప్రోక్షించాడు. కానీ నమ్మి యేసుక్రీస్తు ప్రభు అని హృదయమందు విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించారు. తడవు చేయడం మనం ఆలస్యం చేసిన కొలది యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ ఆలస్యం అవుతుందని ఇక కొంతకాలం అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. అందుకే దేవుణ్ణి తడువులాడి వెదుకు నిమిత్తము ఆయన నిర్ణయ కాలంలో ఏర్పాటు చేశాడు.
ఆయన ఆలస్యం చేయొచ్చు, ఎందుకనగా ఆయన ఎవరు నశించుట ఆయనకి ఇష్టము లేదు. అందరూ అంతటా మారు మనసు పొంది తడువు చేయటం దేనికి? ఈరోజు అది బాప్తిసం కూడా దేవుని సంకల్పమే. బాప్తిసం తీసుకుంటూ కూడా, అందుకే లూకాసు వార్తలో పరిసయ్యులు బాప్తిసం తీసుకున్నటకు ఆలస్యం చేసినప్పుడు అది దేవుని సంకల్పం వారు నిరాకరించారని యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనంలో, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పము నిరాకరించారు. దేవుని సంకల్పం ఎవరు నశించడానికి ఇష్టం లేదు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ. కాబట్టి తడవు చేయటం ఎందుకు? ఎవరైనా బాప్తిసం తీసుకోవాలి, దేవుని ఆరాధన విషయంలో క్రమంగా వస్తున్నప్పటికీ, దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ బాప్తిస్మము తీసుకున్నప్పుడు తడవు చేయటం ఎందుకు? ఆలస్యం చేయటం ఎందుకు? మనం బలహీనత గలవారమే. పాపం చేయవాడు ఒకడు లేడు. మన బలహీనతలను మన బలపరిచే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నామం బట్టి మనం ప్రార్థన చేసి మన పాపం ఒప్పుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. మనకై మనం మారలేము, దేవుడే మనల్ని మార్చాలి. దేవుడు మార్చాలి అంటే మన దేవుని నామం ప్రార్థన చేయాలి. ప్రారంభ దశ ప్రార్థన. పాపంలో ఒప్పింపు చేసి ఆత్మ మన కొరకు మనం హృదయంలో ప్రవేశించి మనలను ప్రేరేపించి మన బలహీనతల్లో మనం ఎలాగూ ప్రార్థన చేయాలి. ఉచ్చరింప శక్యము కాని మూలుగుల చేత మనపక్షముగా ఆయన మనం ప్రార్థన చేసి ఆయన మన కొరకు విజ్ఞాపన చేయనట్లుగా మనం ప్రార్థన పూర్వకంగా ప్రారంభించాం. ఎందుకంటే బాప్తిసం అనగా లూకాసు వార్త 3వ అధ్యాయంలో అపోస్తలుడైన లూకా గారు యోహాను యొక్క బాప్తిసం గురించి దేనికి బాప్తిసం ఇస్తున్నాడంటే 3వ అధ్యాయం 3వ వచనంలో, అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని ప్రకటిస్తుంది. పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా సువార్తను ప్రకటించడంలో మారు మనసు పొందుడి దేవుని రాజ్యం సమీపించడం నమ్మి సువార్తను నమ్ముడి మారు మనసు పొంది రక్షింపబడిన ప్రకటించు. కాబట్టి మారు మనసు అనగా ఈ లోకం నుండి విడిచి దేవుని వైపు తిరగటమే మారు మనసు. మన ఆలోచన, మన తలంపు, మనమందరం దేవుని వాక్యమును హృదయంలో నాటుకొని ఆ వాక్యం ఏమైతే ప్రకటిస్తూ ఉందో అది చదువుట ద్వారా, దేవుని వాక్యం వినుట ద్వారా, గ్రహించడం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాత్రమే మనము మారు మనసు పొందగలం. కాబట్టి మనం మార్చే దేవుడు, మనము పాపం నుండి విడిపించుకునే శక్తి లేని వారముగా ఉన్నప్పుడు పాపముల నుండి మనల్ని విడిపించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు తానే పరలోకం నుండి భూలోకంలోకి దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుగా, అందరికీ ప్రభువుగా, అందరి కొరకు విమోచన క్రయముగా తను అర్పించుకొని ఈ లోకం. అందుకే తడవు చేయుట ఎందుకు? ఎవరైనా బాప్తిసం దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ నమ్మి మనం తడువు చేసిన కొలది, ఆలస్యం చేసిన కొలది, మోషే పరలోకం నుండి దిగి కొండ ఎక్కి సీయోను కొండ నుండి దిగి రావడానికి ఆలస్యం, విగ్రహములు దూడలను, ఐగుప్తు దూడలను చేసుకొని వారు పూజించడం. మనం కూడా తడువు చేసిన కొలది, తడువు చేయక దేవుని వెతుకుటలో, దేవుని సన్నిధిని వెతుకుటకు, దేవుని వైపు తిరుగుటకు మనం సిద్ధపరచుకోవాలని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడ్డాడు. ఎందుకనగా ఆయన ఎందుకు తడువు చేస్తున్నాడు? రావటానికంటే ఎవరు నశించడం ఆయనకి ఇష్టమో లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని, యేసుక్రీస్తుని ప్రభువుగా, రక్షకుడిగా, నిజమైన దేవుడిగా నమ్ముకొని విశ్వాసం ఉంచాలని. ఆయన నరకం మన కొరకు కాదు, సాతాను వారి దూతల కొరకు సిద్ధపరిచి ఆ నరకంలోకి వెళ్లకుండా పరలోకంలో తాను మన కొరకు సిద్ధపరిచిన స్థలంలో ఉండేలాగా ఆయన మరలా వచ్చి మనల్ని తీసుకొని పోలాగా మనం సిద్ధపడటానికి ఆయన తడువు చేయ కాలంలో, ఆయన ఆలస్యం చేస్తున్న సమయంలో మనం విగ్రహములు రూపొందించుకోకుండా, విగ్రహం అనగా ఆలస్యము, ఆటంకము, ఇక కొంచెం కాలం అని అదే పెద్ద విగ్రహం, నిర్లక్ష్యమే ఒక విగ్రహం రూపొందించుకోనకుండా మనము పరలోకములో ఉన్న దేవుని దేవుని సన్నిధిని, ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి ఈ ప్రార్థనా సమయంలో, ఈ వాక్య ప్రకటనలు, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి మనం సిద్ధపరచుకోవడానికి తడువు చేయక మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని రక్షింపబడే ఆత్మను పొందుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఈరోజు వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో అట్టి మనస్సును దేవుడు, అట్టి ఆత్మను నడిపించుకుంటే మీకు దయచేయనుగాక. ఆమె పరిశుద్ధుడవును మహోన్నతమైన తండ్రి, అవును తండ్రి, తడువు చేయక మాలో ఉన్న నిర్లక్ష్యం అనబడిన విగ్రహమును ప్రభు మిమ్మల్ని రూపొందించుకోకుండా వీడి ద్వారా వీక్షిస్తూ మీ సన్నిధులు, మీ నామం నమ్ముకొని ఉండి రక్షింపబడిన బిడ్డలు ప్రభు మీరు దర్శించండి. తడువు చేయకుండా పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్వం పొందుకొని నమ్మి రక్షింపబడి ప్రభు నామం ప్రార్థన చేసి రక్షింపబడి అపోస్తలులైన పౌలను మీరు ఎలాగో దర్శించి రక్షించి ప్రభు మీ కృప చొప్పున పరికరముగా పనిముట్టుగా వాడుకుని అనేకులు ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అప్పగించిన పరిచయ విషయంలో ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దేని కొరకైతే మీ విశ్వాసులుగా తీర్చిదిద్దారు
వారి యొక్క పని బాధ్యతను గుర్తు చేసి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసం ఉంచి రక్షింపబడి తడువు చేయక బాప్తీసం పొంది తమ ఆత్మను రక్షించుకొని మీరు ఆకడ కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి ఆశీర్వదించున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల సంరక్షణ కృపాక్షేమం దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉంది మిమ్మల్ని కాపాడి సంరక్షించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.